స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనము డయాబెటీస్ని యోగాతో ఎలా మనం తగ్గించుకోవచ్చు అనేది చూసుకుందాము. డయాబెటీస్కి మనం అనుకున్నట్టు స్టమక్ రిలేటెడ్ ఎంత ట్విస్ట్ చేస్తామో, ఎంత స్పైన్ రొటేషన్స్ చేస్తామో దాన్ని బట్టి మనకి మంచిగా రెగ్యులేట్ అవుతుంది. పామ్స్ నీస్ మీద పెట్టుకొని రొటేషన్కి సపోర్ట్ చేసుకొని లంగ్స్ ఓపెన్, చెస్ట్ ఓపెన్ చేసుకొని మంచిగా ఇన్హేల్ చేసుకొని ఎక్సేల్ చేస్తూ స్లోగా స్పైన్ని కంప్లీట్గా వాడుతూ ఇలా స్లోగా రొటేట్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పొట్టకి మంచిగా మసాజ్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట. స్లోగా 2 and 3. అలానే మళ్ళీ ఆపోజిట్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 and 3. ఇలా రొటేట్ చేసేటప్పుడు కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇలా షోల్డర్స్ డ్రాప్ వద్దన్నమాట. మనం స్ట్రెయిట్ పెట్టుకొని స్పైన్ని, చెస్ట్ని మంచిగా ఓపెన్ చేసుకొని అప్పుడు రొటేషన్స్ అనేవి చేసుకుంటే మనకు చాలా మంచిది. తెలియకుండా ఎవరికైనా సరే ఇప్పుడు మనం కూర్చునే ఉంటాం మ్యాక్సిమం, కాబట్టి డెస్క్ జాబ్స్ ఉన్న వాళ్ళకి, కూర్చుని ఉండే వాళ్ళకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. పొట్ట మీద మన వెయిట్ అంతా, చెస్ట్ వెయిట్, షోల్డర్స్ డ్రాప్ అవ్వడము, దానివల్ల కూడా మనకి ఏంటంటే పొట్ట పెరగడము, బ్యాక్ పెయిన్ రావడము, ఇలా షోల్డర్ పెయిన్ రావడము చాలా జరుగుతాయి. సో స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని చెస్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మన స్పైన్కి మంచిది, మన పొట్టకి కూడా మంచిగా మసాజ్ అవుతుంది అన్నమాట రొటేషన్స్ అప్పుడు. అది మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. స్లోగా ఇన్హేల్ చేసుకొని ఎక్సేల్ చేసుకొని మంచిగా రైట్ పామ్ పెట్టుకొని డీప్ బ్రీత్. మళ్ళీ ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేద్దాము. స్లోగా ఫీట్ ఓపెన్ చేసి పామ్స్ పక్కన, థైస్ పక్కన పెట్టుకొని స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని యాంకిల్స్ అనేవి ఉన్నాయి కదా స్లోగా వెనకాల, ఇవి మనం వెనకాలకి లాగేటప్పుడు ఏంటంటే కంప్లీట్లీ స్ట్రెచ్ ఆన్ ద లెగ్ అనమాట. ఊరికనే ఇలా ఇలా మూవ్ చేయడం కాకుండా మనం ఇలా హోల్డ్ చేసి పెట్టామంటే మీరు అబ్జర్వ్ చేస్తే హిప్స్ నుంచి మొత్తం మనకి కంట్రోల్లో ఉంటుంది మజిల్ మూవ్మెంట్. అది మనకి అచీవ్ చేయాలన్నమాట, అది మనకు కావాలి. స్లోగా ఎక్సేల్ చేయడం, మళ్ళీ ఇన్హేల్, అలానే స్లోగా ఎక్సేల్ 3 times. ఇది కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదండి, యాంకిల్ రొటేషన్. ఇది నుంచొని కూడా మనం చేసుకోవచ్చు, వాల్ సపోర్ట్ తీసుకొని టోస్ మీద ఇలా నుంచొని ఇది కూడా చేసుకోవచ్చు. చూద్దాము అది మనము, బట్ ఇది చాలా మంచిది. స్లోగా రొటేట్. ఇలా కింద కూర్చోలేను అన్నవాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా ఇలా యాంకిల్ రొటేషన్స్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా యాంకిల్ రొటేట్ చేస్తే మన ఫీట్కి వెయిట్ బేరింగ్ జాయింట్స్తో పాటు డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. స్లోగా నీస్ ఇలా జెంటల్గా నీస్ మీద కూడా మనకి కొంచెం స్లో మూమెంట్ ఇలా చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. నా స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేద్దాము, పాశ్చిమోత్తాసన. ఇన్హేల్, స్లోగా బ్రీత్ చేస్తూ హ్యాండ్స్ అప్. స్పైన్ని కంప్లీట్గా వాడుతూ, అంటే లోవర్ స్పైన్ నుంచి మనం బెండ్ అవుతాం అన్నమాట. ఇలా పై నుంచి కాకుండా అగైన్ ఎప్పుడైనా సరే మనం ఇలా స్లౌచ్ అవ్వకుండా, షోల్డర్ డ్రాప్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకొని మంచిగా ఇన్హేల్ చేసుకొని స్పైన్ ఇలా పూర్తిగా ఇలాంగేట్ చేసి మనం ఇక్కడి వరకు బెండ్ అయినా సరే మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. అది మనం స్లౌచ్ అయిపోయి ఇలా వెళ్తే కంటే మనం స్ట్రైట్గా ఉండి ఇలా బెండ్ అయినా సరే మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి. దాంతోపాటు మర్చిపోకుండా ఉండాల్సింది ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. సో మళ్ళీ ఒకసారి పూర్తిగా చూద్దాం. ఇన్హేల్ అండ్ జెంటల్గా ఎక్సేల్, ఎంత వీలైతే అంత ఎక్సేల్. ఓకేనా? ఇలా ఎక్సేల్ చేసి మీరు నెక్ని మూవ్ చేయకుండా అలా స్ట్రైట్గా పెట్టండి. మళ్ళీ స్లోగా ఇన్హేల్, మళ్ళీ స్లోగా ఎక్సేల్. ఇన్హేల్, ఇలా ఇక్కడ వరకు నీస్ పట్టుకోగలిగితే నీస్ పట్టుకోండి. కొంచెం మనం ఇలా కాఫ్ వరకు వెళ్ళగలుగుతున్నాము అంటే ఇక్కడ వరకు, యాంకిల్స్ వరకు, టోస్ వరకు మన ఇష్టం అన్నమాట. కానీ పోస్చర్, బ్రీతింగ్ అనేది మాత్రం మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. పాశ్చిమోత్తాసన ఇప్పుడు అది 3 times చూద్దాము. ఇన్హేల్ అప్, స్పైన్ని పూర్తిగా ఇలాంగేట్ చేసి జెంటల్గా ఎక్సేల్. మళ్ళీ ఇన్హేల్,
స్లోగా ఎక్స్ ఇన్హేల్, స్లోగా ఎక్స్. రిలాక్స్ అవ్వచ్చు. 1 palm ఆన్ చెస్ట్, 1 palm ఆన్ టమ్మీ పెట్టుకొని డీప్ బ్రీత్ చేసుకోవచ్చు. ఇది పొట్టకి చాలా మంచి డీప్, మీరు అబ్జర్వ్ చేస్తే పాశ్చిమోత్తాసనాలో మంచిగా మనం పొట్టని వాడతాం బెండింగ్కి. దీనివల్ల మనకి డయాబెటీసే కాకుండా ఒబేసిటీ, వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఇవన్నిటినీ కూడా ఇది రిజాల్వ్ చేస్తుంది అనమాట. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ పెంచడము ఇవన్నీ కూడా మనకి పాశ్చిమోత్తాసనాలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు భూనమనాసన చూద్దాము. ఇలానే మనం కూర్చొనేది దండాసనాలోనే కూర్చొని మళ్ళీ ట్విస్ట్ చేస్తామన్నమాట మన పొట్ట ఏరియాని. ఇప్పుడు పామ్స్, రైట్ పామ్ ఇటు సైడ్, మనం రైట్ సైడ్ బెండ్ అవ్వాలంటే రైట్ పామ్ హిప్ దగ్గర, కొంచెం లెఫ్ట్ పామ్ నీ దగ్గర, ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ. ఆసనాస్లో ఎప్పుడైనా సరే మనం బొమ్మల్లో చూస్తాం ఇలా కంప్లీట్ స్ట్రెచ్ అయినట్టు, మనం అలా చేసేయాలి అని అస్సలు లేదండి. డీప్ బ్రీత్ తీసుకుంటూ ఎంత వీలైతే అంత బ్రెత్తో మనం కలిపి చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. స్లోగా ఇలా పెట్టుకొని ఎంత ట్విస్ట్, ఇది చూడండి, స్లోగా స్పైన్ ఇలా జెంటల్గా తిప్పుతాం. ఏ మూమెంట్ కూడా ఫాస్ట్గా చేసుకోకండి, జెంటల్గా అవేర్నెస్తో చూసుకొని స్లోగా బెండ్ అవుతాం. అండ్ మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ అలానే ఆపోజిట్ సైడ్ కూడా లెఫ్ట్ పామ్ పెట్టుకొని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మంచి స్ట్రెచ్ వస్తుంది మనకి. అండ్ పొట్టలో కూడా కోర్ని వాడతామన్నమాట. అది మనకి చాలా ముఖ్యం. ఈ సైడ్ స్ట్రెచ్ అనేది అవుతుంది, ట్విస్ట్ అయ్యి సైడ్ స్ట్రెచ్ అవుతాము దీంట్లో భూనమనాసంలో. అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. స్లోగా ఎక్సేల్, కిందకు వచ్చేటప్పుడు ఎక్సేల్ జెంటల్గా, అండ్ మళ్ళీ ట్విస్ట్ అయ్యి ఇన్హేల్ చేసుకొని స్లోగా ఎక్సేల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్విస్ట్ అయ్యేటప్పుడు హిప్ అనేది పైకి లేవకూడదు అనమాట. ఎంత వీలైతే అంత మనం లోవర్ పార్ట్ని మూవ్ చేయట్లేదు, అప్పుడు మనకి మ్యాక్సిమం మూవ్మెంట్ ఇన్ ద స్టమక్ ఏరియా వస్తుంది. పొట్ట మీద బాగా కదలిక అప్పుడు వస్తుంది. మనం హిప్ మూవ్ అయిపోతే మనకేంటంటే స్ట్రెచ్ తగ్గిపోతుంది అనమాట. సో ఆ స్ట్రెచ్లో మన ప్యాంక్రియాస్కి, మన స్టమక్ రీజియన్కి మంచి మసాజ్ వస్తుంది. సో మళ్ళీ స్లోగా చూడండి ఈసారి ఎక్సేల్. మీరు చూస్తే హిప్స్ అసలు కాళ్ళు కదలట్లేదు, ఓన్లీ అప్పర్ బాడీని మనం మూవ్ చేస్తాం ఎంత వీలైతే అంత. భూనమనాసన ఇది చాలా మంచిదండి, రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. మనకి పీరియడ్స్లో లేదు, మెన్స్ట్రుయేషన్ అది లేనప్పుడు ఉన్నవాళ్ళు చేయకుండా పీసీఓఎస్, పీసీఓడికి కూడా ఇది చాలా మంచిది స్టమక్ రీజియన్స్కి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.